నమస్తే, వెల్కమ్ టు నిఘా న్యూస్. అనుమతులు లేకుండా బాణాసంచా విక్రయించిన తయారు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఎక్సైజ్ శ్రీ రామకృష్ణ హెచ్చరించారు. కాకినాడ జిల్లా కోటనందూరులో శ్రీ వెంకట మణికంఠ ఫైర్ వర్క్స్ బాణాసంచా కేంద్రాన్ని తహసీల్దార్ పివివి సత్యనారాయణ మరియు వారి బృందంతో కలిసి కోటనందూరు ఎస్ఐ టి రామకృష్ణ తనిఖీలు చేశారు. రక్షణ చర్యలు ఏ విధంగా తీసుకున్నారో తనిఖీ చేసి అనుమతించిన లైసెన్సులను తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో ఎస్ఐ డిప్యూటీ తహసీల్దార్ మాట్లాడుతూ దీపావళి సందర్భంగా బాణాసంచా విక్రయించే వారందరూ రక్షణ చర్యలు తీసుకోవాలని, అనుమతులు లేకుండా బాణాసంచా విక్రయించిన తయారు చేసిన మరియు గ్రామంలో ఎవరి ఇంటి వద్ద అయినా నిల్వ చేసిన తగిన చర్యలు తీసుకోబడతాయని, ప్రజల ప్రాణాలు ముఖ్యమని, ఇందులో రాజీ పడే ప్రసక్తి లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో వీఆర్ఓ కె సత్యనారాయణ, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఇది వాళ్ళ అంశంలో నామినేషన్ ప్రకారం చేస్తుంది సార్. తయారీ, నిల్వ మరియు అమ్మకం అవి కింద వెళ్ళిపోతుంది. లైసెన్స్ అవును సార్. తగిన నెలల్లో కింద స్టార్ట్ చేసి పైన ఉంటారు. అటువంటి వాళ్ళు ముందుంటే ముందే వాళ్ళు ఎట్లా చేస్తే పర్లేదు సార్. అదే రకం 31 మార్చి 2022 అందరికీ నమస్కారం. కోటనందూరు మండల పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ముఖ్య గమనిక. రాబో దీపావళి పండుగ సందర్భంగా కోటనందూరు మండలంలో ఉన్నటువంటి కాకరపల్లి చివరి ఉన్నటువంటి శ్రీ వెంకట మణికంఠ ఫైర్ వర్క్స్ యొక్క రిటైల్ షాప్ని మా యొక్క ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేను మరియు కోటనందూరు మండల తహసీల్దార్ వారితో జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తూ దీన్ని కొంత ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా మండలంలో ఈ రాబో దీపావళి పండుగ దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం లేకుండా ఉండేట్టుకో కొంత ముందస్తు చర్యలు అనేవి అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా కూడా ఈ యొక్క ఫైర్ క్రాకర్స్ను ఇల్లీగల్గా డంప్ చేయడం, ఇల్లీగల్గా సేల్ చేయడం అనేది చట్టరీత్యా నేరం. అట్లా ఎవరైనా కూడా వ్యాపార రీత్యా కానీ సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించకుండా ఎక్కడైనా కూడా డంప్ చేసినట్లయితే మా పోలీసు వారి దృష్టి తీసుకొచ్చినట్లయితే వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకునబడతాయి. ముఖ్యంగా ఈ యొక్క టెంపరీ లైసెన్స్ కోసం వచ్చే వారి గురించి కూడా వారి యొక్క స్థల పరిశీలన మరియు ఎక్కడైతే ఈ యొక్క టపాసులను అమ్మకాలు జరుగుతారో ఆ ప్లేస్ని కూడా పూర్తి పరిశీలించిన తదుపరి మాత్రం వారికి అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన వారు ఎవరైనా కూడా ఈ కిరాణా షాపుల్లో కానీ చిన్న చిన్న అమ్మడానికి ఉద్దేశంతో తెచ్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అట్లా చేయడం అనేది చట్టరీత్యా నేరం. దీనివల్ల ఏంటంటే ఏదైనా అంటువాడ్స్ ఇన్సిడెంట్ జరిగి ప్రాణ నష్టం జరిగితే దానికి పూర్తిగా బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క దీపావళి సామాన్లు అనేవి ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చి డంపు చేయడం అనేది చట్టరీత్యా పూర్తిగా విరుద్ధం. ఇలా మండల పరిధిలో ఎక్కడైనా కూడా ఈ యొక్క దీపావళి టపాసుని ఎవరైనా డంప్ చేసినట్లయితే మా దృష్టిలో ఖచ్చితంగా తీసుకురండి. వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని పడతాయని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.